తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో పలు గ్రామాల్లోని ప్రజలు ప్రాణభయంతో వణుకుతున్నారు. రాత్రి వేళలో మేకలు, లేగదూడలను పులి చంపుకొని తింటోంది. గత కొద్ది రోజులుగా యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, గంధమల్లాలో సంచరించిన పులి ఆలేరులో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. గత 20 రోజుల నుంచి సిద్దిపేట, యాదాద్రి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో ఈ పులి సంచరిస్తోంది. మహారాష్ట్ర అడవుల నుంచి తెలంగాణలోకి వచ్చిన ఈ పులి గత కొద్ది రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. పులి ఎలా దారి తప్పి రావడానికి గల కారణాలేంటని అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. 2 రోజుల కిందట వరకు యాదాద్రి జిల్లాలో సంచరించిన పులి సిద్దిపేట జిల్లా మీదుగా జనగామ జిల్లాలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ యాదాద్రి జిల్లాలోకి చేరిన పులి ఆలేరు మండలం షారాజీపేటలో లేగదూడపై దాడి చేసింది. గత నెల 17 నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల్లో తిరిగి గత నెల 31న రాత్రి గంధమల్ల, ఇంద్రనగర్ పరిధిలోని ఓ లేగదూడపై దాడి చేసిన అనంతరం యాదాద్రి, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని దౌలాపూర్ అడవిలోకి చేరింది. అలా మళ్లీ ఈ నెల 2న రాజాపేట మండలంలోకి వచ్చిన పులి బసంతపూర్లో ఓ లేగదూడపై దాడి చేసి చంపేసింది. ఆలేరు మండలం శ్రీనివాసపురంలోని దడిగుని వ్యవసాయ బావి వద్ద పెద్దపులి పాదముద్రలను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో బంధించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రాజాపేట మండలం బసంతపుర గ్రామంలో పులి దాడి చేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. తర్వాత కూడా కొంచెం జట్టుగా వెళ్ళటం, కర్రలతోటి, యూత్ తోటి కలిసి వెళ్లాల్సి వస్తే సర్పంచ్కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళటం, అన్ని గ్రామాల్లో కూడా యూత్ బృందం అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని చోట్ల కూడా కేజెస్ పెట్టడం అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అటవీ శాఖ, జిల్లా అటవీ శాఖ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనగాం, సిద్దిపేట అటవీ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. పనులు అనేవి ఒక రోజు కాదు ఇంకో రోజు చేసుకోవచ్చు, ఒక రోజు వాయిదా వేసుకోవచ్చు. అవసరమైతే అందరూ సర్పంచులకు ప్రధానమైన బాధ్యత, పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు విపరీతంగా ప్రచారం చేయాలా. ప్రతి ఇంటికి సమాచారం తెలవాలా. తెలవక వాళ్ళు పొద్దున్నే పోయి ఏదైనా దుర్ఘటన మన జిల్లాలో జరగడానికి వీల్లేదు. పోలీసు వారికి చెప్పడం జరిగింది, ట్రాన్స్కో వాళ్ళకి చెప్పడం జరిగింది. యాదాద్రి, జనగామ జిల్లాలో సంచరిస్తున్న పులి కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలతో పాటు థర్మల్ డ్రోన్ నిఘా ఏర్పాటు చేశామని అటవీ దళాల ముఖ్య సంరక్షణ అధికారి డాక్టర్ సువర్ణ పేర్కొన్నారు. పులి అడుగుజాడలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పులి రక్షణతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలెవరూ ఆందోళనకు గురి కావద్దని, అటవీ సిబ్బందికి సహకరించాలని, పులికి ఆపద రానివ్వద్దని సూచించారు. పులి కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో స్పెషల్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే పులిని పట్టుకుంటామని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.